కనికరం గలవారని వారు కనికరం పొందుతారు. కనికరం కలిగి ఉంటే మనం ధన్యులము. ఇంగ్లీష్లో ధన్యులుగా హ్యాపీ అని మనం సంతోషంగా ఉండేవారు. మనకు అది చాలా మంచిది. కనికరం గలవారు ధన్యులు. ఎందుకంటే దేవుని యొక్క కనికరం వారి మీద ఉంటుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరం కలిగిన దేవుడు. చాలా చోట్ల ఈ మాట రాయబడి ఉంటుంది. ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు. లోకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఈ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు వీరును కనికరం గలవాడై ఉన్నది. అది మన తండ్రి కనికరం కలిగిన వాడు. మన పట్ల కూడా ఆయన కోరుకుంటుంది ఏంటంటే మనము వేరే వాళ్ళ పట్ల ఆ కనికరం చూడండి. రక్షణ పొందిన దేవుల పట్ల, రక్షణ లేని వారి పట్ల అలా ప్రవర్తిస్తే మనం ధన్యులు. దేవుని యొక్క కనికరం మన మీద ఎల్లప్పుడూ. సో మనకి ధర్మశాస్త్రంలో కనికరం అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్రులకి పరిచయాలకి మీరు దాన్ని మర్చిపోతున్నారని చెబుతున్నారు ప్రభు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ వచనం. 23వ అధ్యాయం 23వ వచనం. వేషధారులైన శాస్త్రులారా, పరిశీలికులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంతో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానకదు వీటిని చేయవలసి ఉండేది. యేసుప్రభువారు మీరు 10వ వంతు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే ఈవెన్ పుదీనాలకు కూడా, చిన్న చిన్న ఆటలో కూడా, సోపులో కూడా, జీలకర్ర ఆటలో కూడా మీకు దాంట్లో 10వ వంతు దేవుడు తీసుకున్నారు. మంచిదే. మెయిన్ ఇంపార్టెన్స్ ధర్మశాస్త్రం, న్యాయము, కనికరం, విశ్వాసం చాలా ఇంపార్టెంట్. వీటిని మర్చిపోయారు. అవి మానద్దు, వీటిని కూడా చేయమని చెబుతున్నాడు. ఇవ్వటం మానమని కాదు. సో కనికరం ధర్మశాస్త్రంలో చాలా ఇంపార్టెంట్. సో దేవుని యొక్క కనికరం, ఆయన కృప నుంచి వచ్చే కనికరం పట్లే మనకి మన అప్పు అంతా కూడా చెల్లించబడింది. మత్తయి సువార్త 18వ 27వ వచనం. ఆ దాసుని యజమానులు కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించెను. మన అప్పు పాపం యేసుప్రభువు వారు క్షమించే విషయంలో చెప్తున్నారు ఈ ఉపమానం. ఒక యజమానికి, ఒక దాసుడు చాలా అప్పు ఉన్నాడు. చాలా. ఆ మాట చదవండి. 24వ వచనం. అతను లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడు. ఒకరు తెచ్చాడు. అలాంటి వాడు మనం కూడా మన పాపాన్ని బట్టి మనకు రక్షించిన ప్రభుత్వం త్వరలో పెట్టడానికి చాలా అప్పున్నాం. అచ్చి ఉంటుందంటే అప్పు. దేని బట్టి మనం క్షమించాడంటే నేను నరకానికి వెళ్తాడే అని తెలియపడుతుంది. ఆ మాట మీకు జరగాలి. 27. ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి జైలు వేయాల్సిందే, చెప్పాల్సిందే, శిక్ష వేయాల్సిందే అప్పు తీర్చుకోవట్లే. తీర్చున్నంత తప్పు ఎందుకు చేసేవా నువ్వు అని అంటే న్యాయం ప్రకారం శిక్ష వచ్చింది మనకి. దేని బట్టి మనకి సమాపన వచ్చింది? కనికరం బట్టి. ఆయన కృపలో కనికరం పుట్టింది మన పట్ల. ఆయన కృప కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. సో మీ పరలోకపు తండ్రి కనికరం కలిగిన వాడు కనుక మీరు ఇప్పుడు ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండండి అని చెప్తున్నారు. అంటే మీరు క్రీస్తు యేసులో క్షమించబడ్డారు కాబట్టి మీరు కూడా క్షమించదు. ఆ మాట ఇట్లా ఇదే అధ్యాయంలో 33వ వచనం. ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన పట్ల కనికరం చూపెట్టి కనికరం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ దాసుడు ఏం చేశాడంటే అంత అప్పున్న తన యజమాని తనను క్షమించాడు అని గుర్తెరగా ఇక్కడ చిన్న అప్పు ఉన్నాడని పేర్కొన్నాడు. ఆయన పట్ల కనికరం చూపెట్టాల. ఆ చిన్న అప్పు కూడా 28వ వచనం చదవండి. అయితే దాసుడు బయటకు వెళ్ళి తనకు 3 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని ఇది అచ్చి ఉన్నది చెల్లించమని. చూడండి ఎట్లా ప్రవర్తించాడు. ఈయన ఉన్న 10,000 తలాంతులు. మనకి ఇప్పుడున్న పద్ధతిని బట్టి రాస్తే
3,60,00,000 దాని బాబు 10,000 తలాంతులు 3,60,00,000 క్షమించబడ్డాడు. తనకి ఒక ఆయన 100 దేనాలములు. దేనాలం అంటే ₹1 100 అంటే ₹50. ఇంకొక ఆయన ఈయన కప్పుకున్నాడు, ఒట్టు పట్టుకొని అంటారా అంటున్నాడు. ఇది చూశాడు తోడుదాసుడు, అయ్యా నువ్వు ఆయన క్షమించావు కదా, వాడు పోయి కూడా ఎక్కడ ప్రవర్తిస్తున్నాను నేను చూస్తున్నాను కాలదేమో అన్నాడు. నేను తెలుస్తుంది నీ పట్ల నేను కనికరం చూపానే, నువ్వు నీ తోడుదాసుని పట్ల కనికరం చూపాల్సిందే కానీ ఇప్పుడు నువ్వు పట్టు అని అంతకుముందు ఉన్న కనికరాన్ని కూడా తీసాడు. ఇప్పుడు మరలా శిక్షలో పడిపోయాడు. సో రక్షణ పొందిన తర్వాత మనకి కనికరం చాలా ఇంపార్టెంట్. మనం కలిగి ఉంటాం ప్రభువు మన పట్ల ఎంత కనికరం కలిగి ఉన్నాడు అనేది ధ్యానిస్తూ మనం భరించగలిగిన కనికరాన్ని ఇతరుల పట్ల చూపెట్టగలిగిన పరిస్థితిలో లేకపోతే మనకు బాధ వస్తుంది. కనికరం కలిగి ఉంటే మంచిది. అలా కనికరం అనేది మనం పదిహేను మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 11 కనికరము చూపని వాడు కనికరము దేని నేర్చుకుందో కనికరము నేర్పుడు నుంచి అతి తేపడు. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పుకుంటాడు. నువ్వు చూపకపోతే నేను కనికరం అవ్వదు. కనికరము తీర్పును మించి అతిశయపడు. న్యాయాన్ని బట్టి తీర్పు వస్తుంది. అయితే కనికరము కృపను బట్టి వస్తుంది. సో మనం క్రీస్తు యేసులో న్యాయం ప్రకారం రక్షణ పొందడం, కృపను బట్టి కనికరాన్ని వచ్చి రక్షణ పొందడం. ఇప్పుడు మన పట్ల తోటి సహోదరుడు అన్యాయంగా ప్రవర్తించిన సిచ్యువేషన్ ఉంటుంది, చిన్న విషయం. ఇప్పుడు నువ్వు వాడి పట్ల తీర్పు వేసేయచ్చు, న్యాయ ప్రకారం నువ్వు తీర్పు వేసేయచ్చు. అలా ప్రవర్తించేవాడు నీ జీవితంలో కనికరము తీర్పుకి నిత్యపడాలి. అప్పుడు నువ్వు నిత్యము ప్రభు కనికరంలో ఉంటావు. నీవు భరించగలిగితే అనుమతిస్తాడు. ఆ దాసుకి ₹50 జాగ్రత్త పడదా. నీకేదో చిన్న విషయం ఒకటి అనుమతిస్తాడు. నువ్వు గర్వపడి అతిశయపడి తీర్పులో తీర్చేట్టుగా వాడి మీద తీర్పు తెచ్చుకోవాలి. ఒకప్పుడు నీ మీద దాంట్లో మూలం దాని కదా ప్రభు ప్రధాన సర్వేశ్వరు కనికరం కలిగింటే శాస్త్రులు పరిచయాలు చాలా చోట్ల దీన్ని మర్చిపోయారు. వాటికి బైబిల్ బాగా తెలుసు. ముఖ్యంగా ఎవరో ఇలాంటి ట్రాప్ లో పడతారనంటే జ్ఞానాన్ని బట్టి అతిశయ పొందుతూ కృపని బట్టి సంతోషించిన వారు దీంట్లో పడతారు. వాళ్ళకి బైబిల్ కాలం ఆ పాత నిబంధనలో ఉన్న జ్ఞానం చదవచ్చు, ధర్మశాస్త్రం మొత్తం చదివారు లేదు. కానీ దేవుడు కోరుకుంటుంది ఇంపార్టెంట్ విషయాలు అవి ఇంపార్టెంట్ అంటే తక్కువ అని కాదు. ప్రతి చిన్నది కూడా సాధన కూడా చేయాలి. అప్పుడు ధర్మ ప్రాచ్యంలో నిధులు గొప్పవాడుగా ఉంటాయి. ఆ మాట కూడా చూడండి, అది చెయ్యొద్దని కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19 చదవండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ప్రధానమైన ముందుకి మనుషులకు ఆరాధన చేయి బోధించువాడెవరో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడు. అయితే వాటిని కైకొని బోధించువాడెవరో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడు. చిన్న అయినా పెట్టకూడదు. అందులో ప్రభు చెప్తున్నా, మీరు ఇస్తున్నారు సోపులో పుదీనాలో జీలకర్రలో 10 ఇస్తున్నారు. ఇంపార్టెంట్ కాదు. అవి చేయడానికి వ్యక్తిగా రూపుగా తెలియదు. మీకు చేస్తుంది అవి కూడా చేయండి అని చెప్తున్నాను. ప్రతి చిన్నది కూడా నువ్వు జాగ్రత్తగా చేస్తే పరలోక రాజ్యంలో మిక్కిలి గొప్పవాడుగా ఉంటావు. సో వీళ్ళు కనికరాన్ని కోల్పోయారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 10 కూర్చుండి ఉండగా ఇగో సూకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొక్కకు ఆయన శిష్యుల యొక్కను కూర్చుండేది. అది చూచి మీ బోధకుడు చుట్టూలతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు కదా. అయితే నేను పాపులను పిలవచ్చి గాని నీతిమంతులను రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భాగం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నారని చెప్పింది.
హోషేయ గ్రంథం 6:6 నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. సో ఈ మాట అర్థం కాదు వాళ్ళు ఇందాక దాంట్లో పక్కన మీరు క్రాస్ రిఫరెన్స్ వేసుకోండి ఎక్కడి నుంచి ప్రభు కోట్ చేశారు ఆ మాట. హోషేయ గ్రంథము 6:6. సో యేసు ప్రభు వారు భోజనాన్ని కూర్చుంటే ఆయనతో పాటు పాపులు, సుంకరులు, సమాజంలో తక్కువ వాళ్ళు అని అనిపించుకునే వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. గొప్ప వాళ్ళు కూడా అనిపించుకునే వాళ్ళు ఉన్నారు. గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు నీతి మంతులను పరిచయం చేస్తారు. వాళ్ళు అంటున్న మాట మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పరిచయాలను చూసి 11వ వచనం, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు తింటాడు అంటే యేసు ప్రభువు చెప్తున్నారు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి డాక్టర్ అంటే యాక్చువల్లీ వాళ్ళు రోగులైనా కానీ వాళ్ళ వాకస్థితి వాళ్ళు స్వనీతి అనే దాన్ని గ్రహించలేకపోయారు. వాళ్ళు మంచాలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ భేదం లేదు, నీతిమంతుడు అక్కడ కూడా లేదు. వాళ్ళు మేము నీతిమంతులము, ఈయన దేవుడి నుంచి వచ్చిన వాడైతే వాళ్ళు ఎందుకు వచ్చుకుంటుంటాడు అంటే కార్యక్రమం లేదు. సో మనకు కూడా కొంచెం జాగ్రత్త లేకపోతే బాగా ధనం ఉందనుకో కొంచెం పోటు జాగ్రత్త, ఇది చాలా ప్రమాదం. ఈ రక్షణ కూడా లాగే ఇచ్చారు, నిదానంగా లాగే కింద ఉన్న వాటిని అసలు పట్టించుకోవచ్చు. మనకి హిందూ మతంలో బ్రాహ్మణ్స్కి అంటురాని తమను మీరు లేదండి తెలుగు పట్టణం అంటారు. ఇలాంటి క్రియేట్ అవుతుంటే అంటురాని ఏంటంటే వాటి పడుతుంటావు వేనదాన్ని. సో కనికరం లేకపోతే అలాంటి భావాలు క్రియేట్ అవుతా ఉంటాయి. కనికరం చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ఈ స్థితిలో ఉన్నామంటే రోజు పోతే ఆయన కనికరమాన్ని మనం జాగ్రత్త పడతాం. ఈ క్వాలిటీ ఆత్మకు సంబంధించినది, ఎక్స్టర్నల్ యాక్టివిటీస్కి సంబంధించింది కాదు, హృదయ స్థితికి సంబంధించింది. సో క్రీస్తు యేసునందు నువ్వు పొందుకున్న పరిశుద్ధ ఆత్మను బట్టి దీంట్లో ఎదగలం. కానీ జాగ్రత్త ఉండాలి. నువ్వు ఎంత బయటకు చదువుకోవాలి, చదవాలి, చదవద్దని కాదు, చదవద్దని తెలియదు. తెలిసిన దాంట్లో కనికరం చాలా ఇంపార్టెంట్ అని ప్రభు చెబుతున్నాడు. ఎంత కనికరంగా ఉంటున్నాం. ఎవరన్నా సిల్లో పడిపోయారనుకో, మనం ఎప్పుడు తీర్పేగా ఎంత తీర్పు మనం బాగా నడుస్తున్నాం, వాళ్ళు ఈ జ్ఞాపకం బాగా రక్షణ తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రభువులో బాగా నడవాలని ఒకే కోణంలో వెళ్తున్న వారు మెచ్యూరిటీ అంటే క్రిస్టియానిటీ ఇది చాలా ఇంపార్టెంట్ అనే గానాన్ని కోల్పోయి అట్లా ఇప్పుడు తెలిసినాడు నేను ఒకవేళ చెప్పగలిగే స్థితిలో ఉంటే అలా చెప్పి కనుకాన్ని ఇస్తావకూడదు. కన్ఫ్యూజ్ కాకుండా మీద జాగ్రత్త చూపించి ప్రార్థన చేస్తాను, ప్రభుత్వ ప్రార్థన చేస్తాను అంటే ఉదయం అది కాదు. అనుభవం చాలా ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు నువ్వు బాగా అప్పట్లో బలి చేస్తూ ఉంటారు, బలి ఇచ్చేవారు పాటలు మన దేవి కారణంలో వాళ్ళు అదైతే చేస్తున్నారు. కానీ ధనవంతులైన యజమానులు, పేదవారైన యజమాను దాసుల పట్ల అసలు జీత కూడా ఉపయోగించుకోరు. అలా పరిస్థితి వెళ్ళిపోయాను. నేను ఎవరితో నువ్వు అడుగుతా ఉంటా, నేను ఇస్తేనే నువ్వు తిన్నాడు కనుక అలా ఉంది. మనం ఇంకో చోట ప్రభు చెప్తున్నారు, నేను పాపులను రక్షిస్తానికి వచ్చాను, ఆయన కనికరము. లేకపోతే పరిశుద్ధుడైన ఆయన పాపుల దగ్గరికి రావాల్సిన పని వచ్చిన దాసులుగా, వ్యక్తులుగా ప్రాణం పెట్టేకంత అప్పుడేమేంటి అంటే కేవలం కంటే నరకానికి వెళ్తాడు, నేను కట్టించాలి అని నాకు సంతోషం అనే భావనే. సో మనం ఇంకో చోట కూడా ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో 23 ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున తాగిపోవచ్చు, వెన్నులు తిరుగుచుండను. అందుకు పరిసయ్యులు చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారెలా చేయుచున్నారని ఆయన అడిగింది. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని అందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అభ్యాసాలు ప్రధాన యాజకుడై ఉండగా
దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సమూహపు రొట్టెలు తాను తిని కనుక కూడా ఉన్న వారికి చెడు కదా అని చెప్పాను. అర్థమైంది. ఈ కంటెక్స్ట్ లో కూడా వీళ్ళకి కనికరం కోల్పోయారు. యేసు ప్రభువు వారు విశ్రాంతి దినమున పంట చేలో శిష్యులతో కలిసి వెళ్తా ఉన్నారు. వాళ్ళు కనపడిని తీసుకొని తింటా ఉన్నారు. విశ్రాంతి దినమున అలాంటి పనులు చేయకూడదు కదా, ఏంటంటే మీ శిష్యుడు ఇలా చేస్తున్నారని అడిగారు. యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారు, పాత నిబంధనలో కోట్ చేశారు. ఇందాక హోషేయ గ్రంథంలో ఎట్లా కోట్ చేస్తారో ఇప్పుడు మొదటి సమయం నుంచి కోట్ చేస్తున్నారు. అందుకు ఆయన వారితో 25వ వచనం ఇట్లాగే, తానును తనతో కూడా ఉన్నవారు ఆకలి కొనినందున దావీదు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఆకలి వేసింది బాగా. దావీదుకి అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరన్నట్టు చదవలేదా? మొదటి సమయం 20 దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు, ఆహారం లేదు, కొంతమంది ఉన్నారు, బాగా ఆకలేస్తుంది. 21వ అధ్యాయము మొదటి వచనం చదవండి. దావీదు నోబులో యాజకుడైన అబీమెలెకు వద్దకు వచ్చెను. అయితే అబీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చుతువేమని అతని అనగా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించిన పంపిన పని ఏదో అదే పనితోనైనను చెప్పవద్దనెను. ఇక్కడ దావీదు సౌలు చేత తరం పడుతున్నాడు. నోబు అనే తీసుకొచ్చాడు. అక్కడ అహీమెలు దావీదు రాకు భయపడి ఒంటరిగా వచ్చాము అని అడుగుతాడు. ఇక్కడ ఒంటరిగానే ఉంది. అక్కడ ప్రభు అయితే ఇందాక చెప్పిన దాంట్లో దావీదు తనతో పాటు ఉన్నవాడు కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా సామాన్యులు ఉంటారు. ఒంటరిగా వచ్చాను అడిగితే దావీదు యాక్చువల్గా అబద్ధం చెప్పాడు. రాజు నాకు ఒక పని ఇచ్చాడు, నేను నీకు ఆజ్ఞాపించింది ఎవరితో చెప్పొద్దని చెప్పాడు. యాక్చువల్గా అబద్ధం. సరే, అది పక్కన పెట్టే ఉంటాడు. దానికున్న భయంకరమైన పరిస్థితులు దావీదు. ఎందుకంటే ఎక్కడున్నాడో తెలిస్తే సౌలు మట్లా వచ్చేస్తాడు, చంపేసే అవకాశం ఉంది. కానీ బాగా ఆకలి వస్తుంది. నీ యొద్ద ఏమి ఉన్నవి? 3వ వచనం, 5 రొట్టెలు కానీ మరేవి కానీ ఉన్నాయట, అది నాకిమ్మని యాజకుడైన అహీమెలకుతో అడగగా. ఇక్కడ అహీమెలకలు ఉంది, ప్రభువు చెప్పే చోట అభ్యాతారం ఉంది, ఇద్దరు రిలేషన్ ఉంటుంది. కొన్నిసార్లు మనం పేరు తప్పు రాశారా ఇట్లాంటి దాంట్లోకి వెళ్తాం. బైబిల్ మనసుతో చదివితే కొన్ని చోట్ల మనం చదవాల్సిన విధానము నా కొడుకంటే కొన్నిసార్లు కొడుకే కాదు మనము కూడా అయి ఉంటాడు. అలాంటి లాంగ్వేజ్ వాడబడుతూ ఉంటుంది. దాన్ని సీరియస్గా తీసుకోవాలి. నా పితరుడు అనగానే ఖచ్చితంగా తండ్రి అయి ఉండదు. కొన్ని చోట్ల కరెక్ట్గా ఉంటుంది అనుకొని అది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అక్కడ అభ్యాతారం ఉంది, అది మెరుగని ఉంది, ఇద్దరు రిలేషన్ ఉంది. అయితే ఇక్కడ అంశం ఏంటంటే మెయిన్ కంటెంట్ దావీదుకి ఆకలేసింది, కేవలం 5 రొట్టెలు ఉన్నాయా అని. అంటే యాజకుడు చెప్తున్నాడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్న వారే ప్రతిష్టమైన రొట్టెలు ఉన్నాయని. యాక్చువల్గా ఎట్లా తినకూడదు. యాజకుడు ఇట్లా చెప్తున్న సాధారణమైన రొట్టె నా దగ్గర లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్న వారే ప్రతిష్టమైన రొట్టెలు కలవని, వారైతే ప్రతిష్టమైన రొట్టెలు ఉన్నాయి అని చెప్పినప్పుడు దావీదు తనకి ఇచ్చేయమన్నాడు. అక్కడ ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఆ మాట చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడమనేమి రాజాజ్ఞను బట్టి చాలా గర్వంగా మాట్లాడాడు. యాజకుడు ఇచ్చాడు. యాజకుడు దేవుడు చాలా కనికరంగా దావీదు పట్ల అబద్ధం చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చావు? వంటగా వచ్చావు, నేను పనితో వచ్చా. పని కూడా సౌలు అబద్ధం చెప్పాడు. దేవుడు దర్శనం చేయగలరు, ఆత్మతో ఉన్నాడు. ఎందుకంటే తప్పు లేదు కాబట్టి నేను, కానీ అబద్ధాలు చెప్పే పరిస్థితి కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎలా మాట్లాడుతున్నాడు? ఒకవేళ రాజ్యాజ్ఞకు లోబడి మేము అపవిత్రులని మీరు తినాలి, ఒకవేళ మేము చేయు కార్యం అపవిత్రమైన వెళ్ళని రాజ్యాజ్ఞను బట్టి అది పలుకుతుందని అలా చెప్పేశాడు. యాజకుడు ఇచ్చాడు, తిన్నాడు. ఈ మాటని యేసు ప్రభువు వారు ఇక్కడ మనం చదివిన మార్క్స్ వార్తలో కోట్ చేస్తున్నారు. 25వ వచనం, 2:25.
అందుకని వార్త ఎట్లను తాను తనతో కూడా ఉన్న వారు ఆకలి కొన్నప్పుడు ఆకలి అదొక్కడే చూశాడు దేవుడు. అప్పుడు నీకు జరిగింది మనం అవసరం చెప్పని కాదు భావం చెప్పాలని చెప్పేది ఏంటంటే చాలా మనం వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా అందజేస్తుంటే ప్రభు అక్కడ చూపెట్టి కనికరం మనకు అంత భావం అసలు తెలియదు. పక్కన వాడికి ఏ పరిస్థితుల్లో ఎంత బాధలు వెళ్తున్నాడో తెలియదు మనకి. పైకి కనపడేది తీర్పు తెలుస్తుంది. అతను బాధ ఏ పరిస్థితులు అది చేశాడు అనేది మనకు అసలు అది అసలు అంత దేవుడు మనసే దేవుడు మనసు దాని పట్ల ఎలా ఉంది ఆకలేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ తప్పు కాకపోయినా గమనించబడతా ఉన్నాడు. ఈ పరిస్థితులు రాబోతుంది చెప్పాడు. అతను ఆకలి దాని పుట్టిన దాన్ని బట్టి దాని తప్పుగా ప్రభు చూడు ఆ భావంతో చెప్తున్నాడు. 26వ వచనం, అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చింది కదా అని. యాక్చువల్లీ ఈ లేఖన భాగాన్ని యేసు ప్రభు వారు అర్థం చేసుకున్న విధానం వేరు. ఇదే లేఖన భావాన్ని వాళ్ళు కూడా చదివారు. కలిసి వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరు. అర్థం చేసుకునే విధానం మన జీవితంలో కరికరం అనే కోణం లేకుండా మనం బైబిల్ చదువుతున్నామంటే కొన్ని విషయాల్ని తప్పుదో అర్థం చేసుకోవచ్చు. కరికరం అనే కోణం లేకుండా రక్షణ పొందిన బిడ్డల జీవితాలను పరిశీలిస్తూ ఉంటే కొన్నిసార్లు నువ్వు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనసు నుంచి తప్పు అవుతావు. జాగ్రత్త నువ్వు తీర్పిచ్చడానికి వెళ్తావు. తర్వాత నీకు పడితే నేను తక్కువ అవుతాను కాదు. న్యాయంగా చెప్తున్నా జాగ్రత్త సరిగ్గా దేవుడు న్యాయం కనికరపోదు. సో మనం చిన్న చిన్న విషయాల్లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎందుకు తీర్పులోకి వెళ్ళకూడదు. కనికరం తీర్పు నుంచి అస్యపడదు. సో మనము కనికరం కలిగి ఉండాలి. ఇంకో చోట కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయం ఆయన సమూహములను చూచి వారి పాపలు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకుందని తన శిష్యులతో చెప్పాడు. ఇక్కడ కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నాను జన సమూహం మీద కనికరం వచ్చింది. ప్రభు యాక్చువల్గా యేసు ప్రభు స్వస్థపరిచింది. ఆయన కనికరపడి స్వస్థపరిచిన వాడు యేసు ప్రభు. మీకు కొన్ని మాటలు చూస్తే మత్తయి సువార్త 14 చదవండి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచండి. ఆయన కనికరము రోగుల మీద స్వస్థరిస్తుంది. మనకు కూడా అలానే ఇంకో చోట 5 రొట్టెలు అలాంటి చోట కూడా ఇంకా భోజనం చేయలేదే అని కనికరం వచ్చింది. ఆకలేస్తున్నారు. వాక్యం అంటా ఉన్నారు ఆకలేస్తున్నారు. అక్కడ కూడా అదే మాట వాడబడింది. అంటే ఆయన కనికరము ఆకలేస్తుంది కదా మూర్చిపోతారు. దావీదు పట్ల కూడా అదే జరిగింది. ఆకలేస్తుంది దావీదుకి. అదే ముందు అది ఇంపార్టెంట్. ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి మన ప్రధాన యాజకుడు అంత సహానుభావం కలిగిన వాడు. మనకు ఎన్నిక రాసిన పత్రికలో సమయోచితమైన సహాయం కోసము ఆయన కనికరం పొందు నిమిత్తం మనం అందరికీ కనికరం ఉంటుంది. సో ఆయన కనికరము స్వస్థ ఇవ్వడం, ఆకలితున్న వారికి ఆహారాన్ని ఇవ్వడం, ఈ సర్వజీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడంటే కనికరం. సో మనం దేవుని యొక్క జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఇంకా చదివారు మీరు బలిని కోరట్లేదు. దేవుని జ్ఞానం చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని మనసుని అర్థం చేసుకోవాలి. దేవుని జ్ఞానం లేఖమని అనుకునే చదివిన తర్వాత దేవుని మనసు ఏంటి దీంట్లో, అది దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానము మనకేం చేస్తుందంటే తీర్పులోకి వెళ్ళకుండా అనుకున్నాం. చాలా ఇంపార్టెంట్.
అని మనం కనిపెట్టుకుంటూ కాస్తే నా జీవితంలో దేవుని యొక్క దగ్గర ఎక్కువ వెళ్ళిపోతాం. ఫస్ట్ వారిలో ఒక మాట ఉంది. మొదటి అధ్యాయంలో ఆయన ఎందుకు భయపడిన వారిని స్వార్థ 50 ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరము. దేవుని ఎందుకు భయపడితే నేను ఎదుగుతాం. దేవుని యొక్క కనికరం కూడా తరతరం కోరుకుంటాం. అంటే నీ పిల్లలకి మనం దేవుని యొక్క కనికరాన్ని కోరుకోవాలంటే దేవుని భయం చాలా అవసరం. మనకి చాలా ఇంపార్టెంట్. ఆ దేవుని భయం గురించి దేవుని జ్ఞానం వస్తుంది. ఎందుకు భయభక్తులు చాలా ఇంపార్టెంట్. దేవుని జ్ఞానం వస్తుంది. ఏంటి దేవుని జ్ఞానం అంటే ఏంటి? దేవుని మనసు ఈ సమయం అనేది వస్తే మనము దేవుని యొక్క కృపను బట్టి అలాగ ప్రవర్తించడం జరుగుతుంది. ఈరోజు రక్షణ పొందిన నీవు మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో కనికరమును ప్రేమించుటయు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. 8 చదవండి 6-8. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోండి, కనికరము ప్రేమించుటయు, నేను మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఉంటే కదా యెహోవాని నడుచున్నాను. ఇందాక యేసు ప్రభు వారు మీరు పుదీనా సోంపు జనపదంలో పదవిస్తున్నారు. ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన విషయాలు న్యాయము, కనికరం, విశ్వాసం కోల్పోయాలని చెప్పి ఇక్కడ రిఫరెన్స్ చేస్తుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనుషుడు ఏది ఉత్తమో అది నేను నడుస్తున్నాను. ఏంటంటే న్యాయంగా బతుకు. సరే న్యాయంగా బతుకుతుంది. ఇంకోటి కనికరంగా ఉంది. ఇంకోటి ఎంత పరిస్థితి దేవుడు ఇచ్చాడు విశ్వాసంగా ఉన్నా. నీ దేవుని ఎదుట వీర మనస్సు కలిగి నడుచుకోవడం విశ్వాసం. ఈ పరిస్థితి నాకు దేవుడు ఇచ్చాడు, ఆయన లేకుండా జరగదు, నాకు సహాయం చేస్తాడు, నేను నమ్మాలి. ఈ 3 నేర్చుకున్న వారు న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టారని చెప్తున్నాడు రిఫరెన్స్. సో మన జీవితంలో కనికరాన్ని ప్రేమించడం చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు కోరుకున్నాడు, అడుగుతున్నాడు మనుషులు ఏది ఉత్తమో, ఏది ఉత్తమం అని నీకు తెలియజేస్తున్నాను. ఏది ఉత్తమం అంటే ఇంపార్టెంట్ అని. న్యాయంగా నడుచుకోవడం, మనం ధ్యానం చేస్తుంది కనికరాన్ని మనం ప్రేమించాలి. అదే కదా నిన్ను అడుగుతున్నాడు ఎప్పుడో అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కనికరాన్ని నీ జీవితంలో నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకసారి చెక్ చేసుకున్నావు. మనం పశ్చాత్తాపడితే దేవుని యొక్క కనికరం మనం చెప్పు చేస్తాడు. మనం ఇక్కడి నుంచి కనికరంగా మనం నడుచుకుంటే దేవుని కనికరంగా మనం దేవుడు. కనికరం లేదా కనికరం లేని తీర్పును పొందుతాం. మనం జాగ్రత్త. కడం ఏంటో పరిస్థితి ఎట్లొచ్చినాయి అంటే నీకు తెలియదు. ఇప్పుడు చాలు అన్నిసార్లు దీన్ని బట్టి కనిపించాను. నువ్వు కనిపించడం లేదా ఉంటుంటావు. దేవుని కనిపించడం లేదు. మనం అవతల వాళ్ళ పరిచయంలాగా శాస్త్రంలాగా ఏంటి విశ్రాంతి దినాలు ఏంటి పక్షులు చాలా చెప్తా ఉంటారు. వాళ్ళు వర్తమానంలో ఆలోచించారు. యేసు ప్రభు చెప్తున్నారు ఎన్ని పెట్టుకుంది విశ్రాంతి దినం మనుషుల కోసమే కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు అని చెప్తున్నారు. మనం కొన్నిసార్లు పెట్టామంటే ఒక క్రమం పెట్టామనుకో, సంఘంలో ఆదివారం ఆరాధన పెట్టాము. మనం ఇది పెట్టుకుంది ఆ రోజు వచ్చి కలిసి భక్తి నేర్చుకుంటాను. అంతేగాని కొన్నిసార్లు ఆదివారం పెట్టకుండా ఉన్న పరిస్థితిని బట్టి భావన పెట్టి ఏమవుతుంది. ఈరోజు ఆదివారం తప్పలేదే, భక్తి తగ్గిపోయింది. ఆ పరిస్థితి ఎందుకు జరగలేదు? మనం పెట్టుకుంది మన కోసం. మళ్ళా మనం తెచ్చి ఈ దినాల్లో ఆదివారం చెప్పాలా, విశ్రాంతి దినం చేయాలా, ఒక శనివారం మనం ఆదివారం తప్పకుండా ఉండాలి. ఉండే చాలు. ఇలాంటి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో ఎవరితో ఇది మాట్లాడలేదు. రోజుని మనం పద్ధతిలో ఇంతానికి అంతే. అలాగే ఎట్లా పడితే అక్రమంగా మనం నడవకూడదు, ఎట్లా పడ్డారు. సో అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఏంటంటే సడన్ గా ఈ ఆలోచన దిగిపోతాం. భక్తి దక్కింది, ఆదివారం పెట్టలేదు, కనిపించాలని. కనిపించడం లేకపోతే మనకు వచ్చే తీర్పు ఆలోచన చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా బైబిల్ వాక్య ప్రకారం నడుచుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఒకే కోణం వెళ్ళే వాళ్ళకి అడ్డుపడ్డలా తీర్పుకి వెళ్ళిపోతుంటారు కొందరు.
పరిస్థితి కన్సిడర్ చేస్తాడు. ఆయన పరిస్థితి ఏంటి? అదే మల్టిపుల్ టైమ్స్ నెగ్లిజెన్స్ గా చేస్తున్నాడో అది అశ్రద్ధం తెలుసుకోవాలి. అది ప్రభు చూసుకుంటాడు. ఒక మనిషి పలానా రోజు కొద్దిగా లేట్కి వస్తే అదే అక్కడ పరిస్థితి ఏదో ఉంది. అది ఎప్పుడు లేట్ చేస్తాడంటే ప్రభు ఆవిడ చూసేసుకుంటాడు. ఏదో అజాగ్రత్త ఉన్నాడు, అది మారాల్సింది. అప్పుడు కనికరం మించి కూడా ఆయన సమయం అయిపోతుంది, తీర్పు వచ్చేస్తుంది. ఆయన కనికరం భయపడతామంటే ఎప్పుడు అట్లా చూడాల్సిన దేవుడు రాదు. నువ్వు మరీ అశ్రద్ధ చేస్తుంటే ఇక పూర్తి చేద్దాం. మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా మన పట్టణ విషయాల్లో అనవసరంగా వాడిని అంటాం. వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసేవాడిని అందుకు మాట్లాడేవాళ్ళం, ప్రశ్న లేదు అప్పుడు. ఇప్పుడు అసలు మనకే అసలు సంబంధం లేని విషయాలు వాడి దాంట్లో తెలియ ఎంత అవసరం తీర్పు తెచ్చుకోం. అది అస్సలు అందుకు ఫస్ట్. ఆ తర్వాత మనం కొన్నిసార్లు మనల్ని ప్రభు ఎంతో క్షమిస్తే కొద్దిగా మనకి మనం చదివితే తత్వంలో ప్రభు మనం ఎదుగుతానికి ఒక పరిస్థితి ఇస్తే గుర్తు తీసుకుని నేను జీవించేది ఆ రాజు అన్నట్టు మళ్ళీ ఎంతనే గుర్తు వస్తుంది. ఆ జ్ఞానం దేవ జ్ఞానం కలిగి రోజులు మనం పెట్టుకున్నాయి. క్రమం తప్పకుండా ఉండేది వాటిని పాటించాలి. కొన్నిసార్లు పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంత పెట్టుకున్నాను బతికి ఎదుగుతాయి. ఆ రోజులు వచ్చి మన మీద ప్రభావం మరీ అలా మెయింటెన్స్. అప్పుడు ఎలా బ్యాలెన్స్ గా మనం ఉండగలము అంటే బట్టే మనం ఉండగలము. సో ఈ కార్యక్రమం మనకి ఏం నేర్పుతుందంటే బ్యాలెన్స్ క్రిస్టియన్ లైఫ్ నేర్పుతుంది. అది మెచ్యూరిటీ, పరిపక్వత, సంపూర్ణతలోకి మనల్ని నడిపిస్తుంది. వేసుకోవాలనుకుంటారు మనుషులు వారి కార్యక్రమం పొందుతారని చెప్పారు. దేవుడి మాటలు దీవించిన ఆమె.